కూర్చున్నా పద ఇంటికి వెళ్దాం. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాను. మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు? నా కూతురు లేచిపోయిందని చెప్పడం మానేసి చచ్చిపోయిందని చెప్పడం అలవాటు చేసుకుంటున్నాను. తాళి కట్టించుకునేటప్పుడు తలంచుకునే కూతురు కావాలి కానీ తల్లిదండ్రులను తల దించుకునేలా చేసుకుంటే నాకు అక్కర్లేదే. ఇంకా చూస్తావేంటే? పిల్లలు పుట్టగానే వాళ్ళు ఏడుస్తారు, పెద్ద అయ్యాక అమ్మ నాన్నలు ఏడిపిస్తారు అంటే నమ్మలేదు లక్ష్మి. ఇప్పుడు దీని విషయంలో అది అక్షరాలు నిజమైంది. ఇంకా ఏమిటో ఇక్కడ నిలబడ్డావు? నీకు కాదు చెప్పేది. నా మాట విను మావయ్య. వింటున్నాను రా, వింటూనే ఉన్నాను. ఊళ్ళో జనాల సూటిపోటి మాటలు వింటున్నాను. పేప ఏడ్చి ఏడుపు వింటున్నాను. నువ్వు ఊరేలాక నీ గదిలో నిశ్శబ్దాలు వింటున్నాను. ఇక వినే ఓపిక లేదు నాకు. ఇంతమందిని బాధ పెట్టినది నా కళ్ళ ముందు ఒక క్షణం కూడా ఉంటాను లేదు. బయట పంపించేదాన్ని. అరుణ బయటికి వెళ్ళిపోవడం ఈ సమస్యకు పరిష్కారం నువ్వు అనుకుంటే తనతో పాటు మనందరం కూడా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అవును మావయ్య, బావని భర్తగా ఒప్పుకోవడం నీ కూతురికి ఇష్టమో కాదో నువ్వు తెలుసుకోలేదు. మరదల్ని భారీగా చేసుకునే ముందు తన అభిప్రాయం అంటే నేను అడగలేదు. మనం అడగలేదు సరేరా, కనీసం అదేనే చెప్పచ్చు కదా. చెప్పే అవకాశం నువ్వు ఎప్పుడు ఇచ్చావు మావయ్య? ఎంతసేపు ఆడపిల్లని తలదించుకుని కాలేజీకి వెళ్ళండి అని చెప్పే తల్లిదండ్రులే కానీ కనీసం ఇంట్లోనైనా తలెత్త అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిళ్ళి కొట్టు వాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలీదు. కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనూ కనిపించే వరకు తల్లికి తెలీదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ ఆడపిల్ల అరుణ్లా పేట్ల మించి లేచిపోదు. చూడు మావయ్య, అరుణ్ తిరిగి వచ్చినందుకు సంతోషించు, బతికున్నందుకు బాధపడకు. బాధ కాక నాకు మిగిలిదేట్రా. దాన్ని తీసుకెళ్తే ఆ ఊళ్ళో జనం ముందు తలెత్తుకుని ఎలా తిరగలను? శేఖరం గారు అమ్మాయి తిరిగి వచ్చిన విషయం మాట్లాడుకునేంత తీరిక జనానికి లేదు మావయ్య. అయినా నీ తలని జాతీయ జెండా కాదు, ఎత్తుకు తిరిగినా దించుకు తిరిగినా జాతి మొత్తం నిలబడి చూడడానికి. కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు మావయ్య, మోసపై కన్నవాళ్ళ దగ్గరికి వస్తే కన్నీళ్లు తోడడానికి కూడా సిద్ధంగా ఉండాలి.